ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీళ్ళకి ముందు వెనక ఎవరూ లేరమ్మా. అందుకే ప్రతి సంవత్సరం మీ పెళ్లి రోజున పేద జంటలకి నీ చేతుల మీదుగా పెళ్లి జరిపిస్తారు కదా. అందుకని వీళ్ళు పంచాయతీ దగ్గరికి వచ్చారు. కానీ ఆయన ఇప్పుడు నాకు తెలుసమ్మా, రఘురామ్ గారు ప్రస్తుతానికి ఇంట్లో ఉండడం లేదు, మీరిద్దరూ కలిసి ఉండడం లేదు. కానీ ఈ పేద జంట మిమ్మల్నే నమ్ముకుని వచ్చారు. వీళ్ళని కలపడం కోసమైనా మీ పుణ్య దంపతుల చేతుల మీదుగా మీ ఆశీర్వాదంతో ఒకటవ్వాలని మీ పెళ్లి రోజునే మా పెళ్లి ముహూర్తం అనుకొని 6 నెలల నుంచి ఎదురు చూస్తున్నామమ్మా. దయచేసి మీరు అయ్యగారు దగ్గరుండి రేపు మా పెళ్లి జరిపించాలి. విన్నారు కదమ్మా, వీళ్ళు మిమ్మల్నే నమ్ముకున్నారు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేరని నాకు తెలుసు. ఇకపై మీదే భారం అమ్మా. వస్తామమ్మా. వస్తామమ్మా. పెద్దమ్మ, మీరు పెద్దనాన్న ప్రతి పెళ్లి రోజున పేద జంటలకి పెళ్లిళ్ళు జరిపిస్తున్నారా? అవునమ్మా. పెళ్లి రోజంటే అనవసరమైన ఖర్చులు, ఆడంబరాలు కాదు. ఆ రోజుకు ఒక అర్థం ఉండాలి. నేను మీ పెదనాన్న కలిసి మా పెళ్ళైన మొదటి ఏడాదిన ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. అప్పటి నుంచి ప్రతి ఏటా ఇలా అవసరమైన పేద జంటల్ని కలుపుతూ తృప్తి పడుతున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలుసుగా. రేపు పెళ్లి రోజుకి మేం కలిసి గుడికి వెళ్లేందుకే అవకాశం లేకపోతే ఇక మేం కలిసి వీళ్ల పెళ్లి ఎలా జరిపిస్తాం చెప్పు? వాళ్లేమో మీదే భారం అనేసి వెళ్లిపోయారు. వెళ్ళకపోతే ఇన్ని సంవత్సరాల నుండి నిరాడంబరంగా జరిపిస్తున్న కార్యక్రమం ఆగినట్టవుతుంది. మా పైన వాళ్ళు పెట్టుకున్న నమ్మకం పోగొట్టుకున్నట్టవుతుంది. ఏమర్థం కావట్లేదు. భయపడకత్తయ్య, మామయ్యకి నీతో గొడవ కానీ మీరు కొనసాగిస్తున్న ఈ కార్యక్రమంతో కాదుగా. ఆయనకి గుర్తొస్తుందిలే. లేదు సీనయ్య, మీ మామయ్య నన్నే కాదనుకుని వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమాన్ని ఎలా లెక్క చేస్తాడు చెప్పు? చేస్తాడు పెద్దమ్మ. నీతో కలిసి పెద్దనాన్న వాళ్ళిద్దరి పెళ్లి చేస్తాడు. చేసేలా నేను ప్రయత్నం చేస్తాను పెద్దమ్మ. నువ్వు బాధపడకు. వద్దు అత్య, అందరి బాధలు నీవనుకొని అందరికీ దూరమయ్యి నిందలు మోస్తుంది చాలు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వాళ్లతో మాటలు పడతావా? వద్దు వద్దు. పెద్దమ్మ, వద్దనుకు. మీ ఇద్దరిని కలపడానికి
ఆ దేవుడే ఈ పెళ్లి జంట ద్వారా అవకాశం కల్పించాడేమో అనిపిస్తుంది. ఈ జంటని కలపడానికి పెదనాన్నని రప్పిస్తే మీ పెళ్లి రోజున మీరు కలిసి లేరు అనే బాధ కూడా ఉండదు కదా. అంటే మీరిద్దరూ కలుసుకోవడానికి ఒక ఛాన్స్ వచ్చినట్టే కదా. ఈ అవకాశాన్ని వదులుకుంటే మీరు కలవడం కష్టమవుతుంది పెద్దమ్మ. నన్ను నమ్ము. మీ మొక్కుని, ఆ జంట మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెడతాను. శ్రీను, చెప్పాద్యా. నువ్వు నాతో రా. వస్తానత్తయ్య. అత్తయ్య, ఫోన్ రింగ్ అవుతుంది, మాట్లాడండి. హలో అమ్మా. హలో నాన్నా. అమ్మా చెప్పు. ఏం చెప్పాలరా? వ్రతానికి చెప్పొస్తానని అత్తగారింటికి వెళ్ళి ఇంత టైం అయినా ఇంటికి రాలేదేంటి? అంటే అమ్మా, ఇక్కడ పరిస్థితులు ఏమంత బాగోలేదమ్మా. పరిస్థితులా? ఏమైంది? ఆద్యకి మావయ్యకి గొడవైందమ్మా. అందువల్ల అత్తయ్య మావయ్య విడిపోయారు. అత్తయ్య ఒక ఇంట్లో, మావయ్య ఒక ఇంట్లో ఉంటున్నారు. అయ్యో అవునా? నీ చేతులు పడిపోను. నా వీపు సాపు చేస్తున్నావేంటే? ఇప్పుడెలా శౌర్య? ఇక్కడ వ్రతం పెట్టుకున్నామని చెప్పారా వాళ్ళకి? అమ్మా అమ్మా ఎలా అమ్మా? ఈ గొడవల్లో వ్రతం గురించి ఎలా చెప్తాను? బాగోదు కదా, అందుకే ఆగిపోయానమ్మా. మీ అబ్బాయిని రామాన్ తీసుకుని వచ్చేయమని చెప్పండి. నిజమే శౌర్య, అక్కడ పరిస్థితులు అలా ఉన్నప్పుడు చెప్పడం బాగోదులే. ఏం చేస్తాం? నువ్వు కోడలు ఇంటికొచ్చేయండి మరి. అమ్మా, వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే వీళ్ళని కాదని రామన్ ఎలా తీసుకొస్తాను? పాపం కదా. అవును పాపం. మీ అబ్బాయిని ఒక్కడనే వచ్చేయమని చెప్పండి. పోనీ కోడల్ని 2 రోజులు అక్కడే ఉండని. నువ్వు ఒక్కడే వచ్చేయచ్చు కదా నాన్న. రామకి వాళ్ళ నాన్నంటే ప్రాణం కదమ్మా. పాపం తను చాలా బాధపడుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.